వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. యాచారం మండలంలో మెడికల్ హబ్, విద్యా హబ్ ఏర్పాటుకు ప్రతిపాదన. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మసిటీ వస్తుందనే ఆరోపణలు మానుకోవాలంటూ ఫార్మసిటీ రావడం లేదని భూసేకరణ చేసింది ప్రజల సొమ్ముతోనేనని తెలియజేసేందుకు రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఫార్మసిటీ కోసం భూసేకరణ చేసిన చుట్టూ ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో మెడికల్ హబ్, విద్యా హబ్ను ప్రతిపాదనలో పెట్టామని, ఫార్మసిటీ వచ్చే ప్రసక్తే లేదని, సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు నమ్మవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందని కోదండరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఫార్మసిటీ కోసం భూమి ఇవ్వకుండా పరిహారం తీసుకుని రైతులకు మేము అండగా ఉంటామని, ఎవరో చెప్పాడు మాటలు విని రైతులు మోసపోవద్దని రైతులకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ధైర్యాన్ని ఇచ్చారు. చెయ్యలేదు. ఎవరైతే డబ్బులు తీసుకుంటూ లేరో వాళ్ళని కాపాడుతామని మేము ఊరూరు తిరిగి మీటింగులు పెట్టి చెప్పినాం. తప్పుడు ప్రచారం చేసి వీళ్ళు రద్దు చేసిండ్రా అని క్వశ్చన్ మార్క్ పెట్టి రైతులను రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం కట్టుకోవడానికి చూస్తున్నారు. అది చాలా తప్పు. రైతులకు అన్యాయం చేసిన వాళ్ళు అమాయక రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకే మేము చాలా క్లియర్గా ఈరోజు వాళ్ళని పిలిచి చెప్పకముందే మేము ఆ రోజు ఎన్నికల ముందు మేము ఏం చెప్పినామో అదే చేయాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు. ఆయనకు ఎప్పటికప్పుడు మేము చెప్తా వచ్చాం. ఆయన వస్తున్న వెంటనే ప్రభుత్వం రాగానే చెప్పిండు, ఫార్మాసిటీ ఉండదు. ఒకే దగ్గర ఇంత పెద్ద 20,000 ఎకరాలలో ఫార్మాసిటీ పెట్టి ప్రాణాలతో చెలగాటమాడమనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం. కాబట్టి వీళ్ళు రకరకాల మాట్లాడి ఏది మాట్లాడినా మేము ఇచ్చిన మాట మీద మాట తప్పకుండా, ఎవరైతే అమ్మకుండా, ఎవరైతే డబ్బులు తీసుకోకుండా ఉన్నారో వాళ్ళ భూములను కాపాడే బాధ్యత మాదే అని చెప్పినాం. రేపు కాపాడుతాం వాళ్ళను అన్ని విధాలుగా. ఇంకొకటి కూడా చెప్పినాం, చేసినప్పుడు ఉన్నటువంటి భూమిలో మీకు మంచిగా ఏదైనా సరిపోయేటువంటి సైడ్లో వెళ్ళండి అని మొన్న మీటింగ్లో కూడా కోదండన్న చెప్పిండు, నేను చెప్పిన, మంత్రి గారు చెప్పిండు, మేమందరం కూర్చొని మాట్లాడినాం. ఫార్మాసిటీ అనేది లేదు. ఫార్మాసిటీ అనేది ఒక్కసారి ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత చట్టపరంగా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకోరు కానీ దీనికి తిరుగులేదు. భూసేకరణ చేసింది ప్రజల సొమ్ముతోని, కాబట్టి ఇక్కడ ఇబ్బందులు ఏమి ఉండవు. కాకపోతే చివరిగా ఒక 2 మాటలు మీతో మనం జిల్లాలో ఉన్న భూములు కానీ, లేకపోతే స్వతహాగా పట్టా భూములు మేము ఇస్తాము అని ముందుకొచ్చిన వాళ్ళు కానీ, ఇట్లాంటి భూములన్నీ కూడా ప్రభుత్వం ప్రజల సొమ్ము కట్టి ఏ ప్రభుత్వం అయినా తీసుకున్నది. కాబట్టి ఆ భూమిని ఉపయోగించుకోవడానికి ఈ ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. ప్రజలు కోరుకున్నట్టుగా విషం వద్దు, విషం ఇండస్ట్రీస్ వద్దు అన్నారు కదా. ప్రత్యామ్నాయంగా నేను ఇందాక మనవి చేసినట్టుగా ఇట్లాంటి హబులు సూత్రప్రాయంగా ప్రభుత్వం అనుకున్నది. అదే మీకు చెబుదామని, ఎవరికి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. మొన్న ఎవరో వచ్చిండ్రు, అక్కడ నాకు తెలియదు, రంగారెడ్డి గారికి తెలిసిన, ఎవరైనా అక్కడికి వచ్చిన వాళ్ళంటే మనిషిని పంపించి, కుర్మిద్ద నుంచి మనిషిని పంపించి ఆడ మాట్లాడిపించి వాళ్ళని పంపించి మళ్ళీ ఎండి గారు చెప్పారు. దాని మీద ఏముందంటే పాత బోర్డు, ఫార్మాసిటీ అని బోర్డు ఒకటి ఉంది. అడిగినా మేము ఇదేంటి, ఏం పని చేస్తున్నారు మీరని. కాబట్టి ఇట్లాంటి తప్పిదాలు ఎక్కడ జరిగినా కూడా ఎవరన్నా అధికారులు కానీ ఇంకోరు కానీ కాంట్రాక్టర్లు కానీ పనిచేసే వాళ్ళు జరిగినా దాన్ని సరి చేస్తాం. చివరిగా ఒకటే మనకి